అందరికీ నమస్కారం. అమ్మమ్మ వీడియోకి అమ్మమ్మ ఛానల్కి స్వాగతం. ఇదిగో మళ్ళీ మొదలు పెడుతున్నాను. ఆ మధ్యలో కొద్దిగా ఆపేసాను, చిన్నది నీరసం వచ్చి, మనవరాలు పెళ్ళి అయిన తర్వాత చిన్న నీరసం వచ్చి ఆపేసాను. మనవడు ఇగో మా ఆయన గారు నేను అరుణాచలం వచ్చాం. అరుణాచలం వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. నిన్న శుక్రవారం ఎక్కాము, ఈ రోజు దిగాము. వచ్చి అరుణాచలం స్వామి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ వీడియోలు వస్తాయి. మీ అందరూ కూడా నాకు సహకరిస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండాలి. మీ అమ్మమ్మ ఛానల్కి సపోర్ట్గా ఉండాలి. అమ్మమ్మ ముచ్చట్ల వీడియోకి స్వాగతం. అనకాపల్లిలోను బయలుదేరాం. అదే అరుణాచల ప్రయాణం మొదలుపెట్టాము. అనకాపల్లి నుండి సామర్లకోటలో దిగి ఆ తర్వాత ఇంకో వేరే ట్రైన్, డైరెక్ట్ ట్రైన్ ఎక్కామన్నమాట. డైరెక్ట్ ట్రైన్ ఎక్కి కాట్పాడి జంక్షన్లో దిగాము. దిగాక అక్కడ నుండి ఇంకో ఆటో పట్టించుకొని బయలుదేరాం అన్నమాట. ఇదే కాట్పాడి రైల్వే స్టేషను. అక్కడే దిగాము. స్టేషన్లో దిగి ఆటో కట్టించుకున్నాం. కాంప్లెక్స్కి ఆటో కట్టించుకొని కాంప్లెక్స్కి వచ్చాం. కాంప్లెక్స్కి వస్తే కాంప్లెక్స్లో బస్సులు ఉన్నాయి మనకి, మంచి హెల్ప్గాను. ఆ బస్సులకి 70 రూపాయలు, మనిషికి 70 రూపాయలు తీసుకుంటున్నాడు. పూర్తిగా గుడికి తీసుకొచ్చాడు అనమాట. అరుణాచలం గుడి దగ్గరికి తీసుకొచ్చాడు. ఇక్కడ నుండి ఇంకా గుడికి రూమ్కి వచ్చాం. రూమ్కి వచ్చేసి రూమ్ తీసుకొని 1 గంట రెస్ట్ తీసుకున్న తర్వాతను అప్పుడు భోజనం చేసేసి పార్సల్ తెచ్చుకొని భోజనం చేసిన తర్వాత 2:30కి ఇలాగా స్టార్ట్ అయ్యాం. ఇంకా మా స్నానాలు చేసి మొదలుపెట్టాం. గిరి ప్రదర్శన మొదలుపెట్టాం. ఆటో అతను 500 రూపాయలు అడిగాడు. కానీ ప్రతి గుడి దగ్గర కూడా ఆపుతానమ్మా అని చెప్పేసి అన్నాడు. రాజగోపురం పక్కనున్న వెంకటరమణమూర్తి గుడి అనమాట. గిరి ప్రదర్శనం మొదలు పెట్టాలంటే రాజగోపురం నుండే మొదలు పెట్టాలన్నమాట. అక్కడ కొబ్బరికాయ కొట్టి మొదలు పెట్టాల. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. మన్ను నిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు, ఉన్న నిన్ను లెవ్వనుకుంట మిడిసి పడితి నింతవరకు. నీ దయని విభూతిగా పుయ్యర నా ఒంటికి, నన్నింకొక నందిగా ఊడెయ్యి నీ ఘాటికి. ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలోనా లింగమయ్య నీవే నాకు తోచినావుగా. దారంటా కొమ్మలు శివశూలాలే, పప్పుల్లో గీతలు నీ నామాలే. లోకమంతా నాకు శివమయమే. మొత్తం దర్శనాలు అన్నీ కూడా లింగాకారాలు అన్ని దగ్గర కూడా దర్శనాలు బాగా అయ్యాయి. మోక్ష మార్గం దగ్గరికి వచ్చాం, అక్కడ కూడా అయింది. అది నిజంగా అది చూసినప్పుడు చాలామంది చేస్తుంటే వీడియోలో చూసినప్పుడు నేను ఎప్పుడు వెళ్తానా అని అంత ఆపిచ్చిగా ఉండేది. అది కూడా చాలా బాగా జరిగింది. అది అవ్వడంతో నాకు చాలా తృప్తి అనిపించింది అనమాట. దానిలోంచి వచ్చి ఇంకా ఒకటి కూడా అనకూడదు కానీ చేసుకున్నాను. ఈ దర్శనాలు అవన్నీ కూడా అయ్యాయి కదా, నాకు చాలా మనసుకి చాలా సంతోషంగా అనిపించింది. ప్రదర్శన ఆటో మీద చేస్తాము. వచ్చిన తర్వాత ఇదో గుడిలోకి వెళ్ళి వచ్చేసి గుడి దర్శనం అయిపోయింది, స్వామి దర్శనం అయిపోయింది. ఇప్పుడు బయలుదేరిపోతున్నాం, రూమ్కి వచ్చేస్తున్నాం. ఈ వీడియో అయితే అయిపోయినట్టే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో అయిపోయినట్టే.